అందాల భామ నిధి అగర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజాసాబ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సెట్లో ప్రభాస్ రోజూ ఇంటి నుంచి వచ్చే క్యారియర్ తో రకరకాల వంటకాలు పంపిస్తారని, వాటి వాసన చూసి డైట్ కంట్రోల్ చేయలేకపోయామని నిధి తెలిపింది. తినిపించి ఆనందపడే స్వభావం ప్రభాస్ దని ప్రశంసించింది. ఇదే సమయంలో హైదరాబాద్ లో జరిగిన పాట విడుదల ఈవెంట్ లో అభిమానుల గుంపు కారణంగా నిధి కొద్దిసేపు భయానికి గురైంది. ది రాజాసాబ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో గ్లామర్ తో పాటు నటనతోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ నిధి అగర్వాల్ ఈ మధ్యకాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తోంది. సినిమాల పరంగా మాత్రమే కాదు, పబ్లిక్ ఈవెంట్స్, సోషల్ మీడియాలోనూ ఆమె పేరు హాట్ టాపిక్ గా మారుతోంది. యంగ్ హీరోయిన్లలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నిధి ప్రతి సినిమా ప్రమోషన్ను తనదైన స్టైల్లో హైలైట్ చేస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా ప్రభాస్ తో కలిసి నటించిన భారీ చిత్రం ది రాజాసాబ్ విడుదల సమయం దగ్గర పడటంతో ఆమెపై మరింత స్పాట్ లైట్ పడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మితాహారం మాకు పెద్ద పరీక్షే. ఇష్టమైన ఫుడ్ ను ధైర్యంగా తినలేం. కానీ ది రాజాసాబ్ సెట్లో మాత్రం నేను కంట్రోల్లో ఉండలేకపోయాను. నేనే కాదు, మాతో ఉన్న ఇతర హీరోయిన్లు కూడా అలాగే. దానికి కారణం ప్రభాస్. ఆయన ఎదుటివారి డైట్ చెడగొట్టడంలో ముందుంటారు అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. అందరి చేత కడుపు నిండా తినిపించే ప్రభాస్ మాత్రం సెట్లో ఫ్రూట్స్ మాత్రమే తింటారని తెలిపింది. రోజూ ఆయన ఇంటి నుంచి వచ్చే క్యారియర్లో 10 రకాల వంటకాల వాసన చూసి తినకుండా ఉండలేమని చెప్పుకొచ్చింది. ఎదుటివారికి తినిపించి ఆనందపడే వాళ్లలో ప్రభాస్ ముందుంటారు అంటూ ఆయన మనసు గొప్పతనాన్ని కొనియాడింది. నిధి అగర్వాల్ నేపథ్యాన్ని చూస్తే ఆమె హైదరాబాద్ లో జన్మించి బెంగళూరులో పెరిగింది. మార్వారీ కుటుంబానికి చెందిన ఆమె తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో మాట్లాడగలదు. విద్యాశిల్ప్ అకాడమీలో స్కూలింగ్ పూర్తి చేసి క్రైస్ట్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్ లో గ్రాడ్యుయేషన్ చేసింది. బాలెట్ డాన్స్ లో శిక్షణ పొందిన నిధి మిస్ దివా యూనివర్స్ 2014లో పాల్గొన్న తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టింది. హిందీ చిత్రం మున్నా మైఖేల్ తో అరంగేట్రం చేసి జీ సినీ అవార్డు అందుకుంది. ఆ తర్వాత సవ్యసాచి, ఈశ్వరన్, ఇస్మార్ట్ శంకర్, కలగ తలైవన్ వంటి సినిమాలతో తన కెరీర్ను బలంగా నిలబెట్టుకుంది. ఇప్పుడు ది రాజాసాబ్ తో ఆమె కెరీర్ కీలక మలుపు తిరగనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల ది రాజాసాబ్ సెకండ్ సింగిల్ లాంచ్ ఈవెంట్ లో నిధి అగర్వాల్ కి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. KPHBలోని లులు మాల్లో ఈ ఈవెంట్ జరగ్గా వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాత నిధి అగర్వాల్ తిరిగి వెళ్తుండగా అభిమానులు ఆమెను చుట్టుముట్టేసి అసభ్యంగా ప్రవర్తించారు. ఫోటోలు, వీడియోల కోసం ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్ దగ్గరకు వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా తోపులాట జరిగింది. చివరకు సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో నిధి అక్కడి నుంచి బయటపడింది. అభిమానం హద్దులు దాటితే ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.